ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిసారి ముస్లిం అనే మాట వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ అందుకే నేను అంటున్నా, ఉగ్రవాదులనే మాట్లాడదు, టెర్రరిస్టులనే మాట్లాడదు. ముస్లిమ్స్ మంచి వాళ్ళు, ఉగ్రవాదులు వేరు, ముస్లిమ్స్ వేరు. భారతదేశంలో ఇలాంటి హిందూ ముస్లిం సంబంధించిన ఇది ఎక్కువ అవుతుంది. కేవలం హిందూ మతాన్ని అంచివేయాలని చెప్పేసి కూడా ముస్లిమ్స్ తీవ్రవాదులుగా చాలా మంది ముందుకు వస్తారు. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? యాక్చువల్లీ ఉన్న విషయం ఏంటంటే ముస్లిమ్స్ హిందూస్ ని చంపలేదు. ఇక్కడ వాస్తవం ఏంటంటే చంపిన వాళ్ళు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, దుండగులు. వీళ్ళు చంపింది హైందవుల్ని కాదు, భారతీయుల్ని చంపారు. ఇప్పుడు అక్కడ దాదాపు ఎంతమంది 14 మంది అన్నప్పుడు చనిపోయారు. ఇందులో ఒకరు ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒకరు క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. క్రిస్టియన్ పేరు నథానియల్, అతని పేరు చనిపోయిన అతని పేరు చంపబడ్డాడు. అతన్ని ఏదో వాళ్ళ పుస్తకమో ఏదో ఇచ్చి చదవమన్నారట. ముస్లిం వచ్చిన వీళ్ళు ఉగ్రవాదు. అయితే ఈ సేవకుడు సువార్థికుడు ఎవరైతే నథానియల్ అక్కడ ఉన్నాడో, నేను ఇది చదవను, నేను క్రైస్తవుణ్ణి అంటే గుండెల మీద చేయి పెట్టి నెట్టేసి షూట్ చేశారట. షూట్ చేసి చంపారని ఆ నథానియల్ తన భార్య చెప్పింది స్వయంగా వీడియోలో. సో వాళ్ళ టార్గెట్ ఇప్పుడు హిందూస్ అయితే క్రైస్తవుని చంపకూడదు కదా, హిందూస్ టార్గెట్ అయితే ముస్లింని చంపకూడదు కదా. ఒక ముస్లిం చనిపోయాడు, ఒక క్రిస్టియన్ చనిపోయాడు, మిగిలిన వాళ్ళు హిందూస్ చనిపోయారు. వాళ్ళ టార్గెట్ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కాదు. వాళ్ళ టార్గెట్ ఇండియన్స్, భారతీయులు వాళ్ళ టార్గెట్. ఇదంతా కూడా ఎందుకు మోడీకి బోలో అని ఎందుకు చెప్పారంటే, మోడీ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క మరి పరిపాలన కావచ్చు, మరి ఆయన మీద వాళ్ళకి వ్యక్తిగతంగా మరి ఈ పరిపాలన సంబంధించి లేదా వ్యక్తిగతంగా ఏదైనా గ్రడ్జ్ ఉందో లేదంటే కోపం ఉందో మనకు తెలియదు. కానీ వాళ్ళు టార్గెట్ చేసింది హిందువుల్ని కాదు కాదు కాదు, సమస్య లేదు, భారతీయులు టార్గెట్ చేశారు. మరి ఎందుకు చంపేటప్పుడు నువ్వు హిందువా ముస్లిమ్స్ అడిగి చంపారు? అదే నేను అంటున్నాను, అడిగారా లేదన్నా మనకు తెలీదు. ఒకవేళ అలా అడుగుంటుంటే క్రిస్టియన్ చచ్చిపోకూడదు, ముస్లిం చనిపోకూడదు. వాళ్ళు ఎవరైతే అక్కడ ప్లేస్ లో ఉన్నారో వాళ్ళు పర్టికులర్ గా చెప్తున్నారు కదండి. ఎవరైతే కనుక వాళ్ళు మిస్సెస్ చనిపోయిన వాళ్ళు కూడా మన వైజాగ్ లో కొంతమంది చెప్తూ ఉన్నారు. సో టీవీ 9 వాళ్ళు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు పర్టికులర్ గా చెప్పారు, వాళ్ళు అడిగి చంపారు అని చెప్పేసి. ఇది మత కలహాలకు సంబంధించిన విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేశారంటారా, లేదంటే కనుక కేవలం పర్సనల్ గా ఒక ముస్లిమ్స్ తీవ్రవాదులు కొంతమంది ఆ హిందువుల మీద లేకపోతే క్రిస్టియన్స్ మీద గెలుస్తూ చంపారంటారా? ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిసారి ముస్లిం అనే మాట వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ అందుకే నేను అంటున్నా, ఉగ్రవాదులనే మాట్లాడదు, టెర్రరిస్టులనే మాట్లాడదు. ముస్లిమ్స్ మంచి వాళ్ళు, ఉగ్రవాదులు వేరు, ముస్లిమ్స్ వేరు. ఉగ్రవాదులు టార్గెట్ చేసింది ఇండియన్స్ అని నేను చెప్పా. మీరేమన్నారంటే మరి అక్కడ వాళ్ళు హిందువా ముస్లిమా కాదని ఎంక్వైరీ చేసి మరీ హిందూ అని తెలిసిన తర్వాత చంపారని మీరు అంటున్నారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళలోనే మిగతా ఈ క్రిస్టియన్స్ చనిపోయిన వ్యక్తి, ముస్లిం ఫ్యామిలీ చనిపోయిన వ్యక్తి, వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఏం అడగలేదు, డైరెక్ట్ గా చంపేశారు, క్రిస్టియన్ అని చెప్పినా చంపారు, ముస్లిం అని చెప్పినా చంపారు అని వాళ్ళు అంటున్నారు. మరి ఈ డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా మెయిన్ డౌట్, నేను ఒక ప్రశ్న ఏంటంటే, ఈ 4 ఉగ్రవాదులు అంత ఈజీగా ఎలా మన బార్డర్లోకి వచ్చారు? అసలు ఎలా రానిచ్చారు? ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన అధికారులు అంత వీక్గా ఉన్నారా? అసలు వాళ్ళు రాకుండానే ఉండగలిగేలాగంటే మన వాళ్ళు కరెక్ట్ గా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసి ఉంటుంటే వాళ్ళు రారు కదా లోపలికి, అమాయకులు బలైపోయే వాళ్ళు కాదు కదా. వచ్చిన వాళ్ళ టార్గెట్ అయితే హిందూస్ అయితే కాదు, 100కి 100% వాళ్ళ టార్గెట్ హిందూస్ కాదు, వాళ్ళ టార్గెట్ ఇండియన్స్ అంతే తప్ప హిందూస్ కాదు. సో పాస్టర్ అభినయ్ దర్శన్ గారు అరెస్ట్ అయ్యారు, సో జైల్లో ఉన్నారు. కొంతమంది కూడా మీకు వ్యతిరేకంగా కూడా కొంతమంది వీడియోస్ పెట్టారు, ఇతను అరెస్ట్ అయిపోయారు అని చెప్పి. సో అరెస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? సో దేని వల్ల అరెస్ట్ అయ్యారు, దేని వల్ల మీరు స్టేషన్ కి వెళ్ళారు అనేది మేము లైవ్ లో కూడా చూసాం. కొంతమంది తెలియని ప్రేక్షకుల కోసం, అంటే కేవలం మీ మీద వ్యక్తిగతంగా పోలీసులు వ్యక్తిగత ఇదితో మిమ్మల్ని అరెస్ట్ చేశారా, లేదంటే మీరు ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారు? ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారు. వ్యక్తిగతంగా నా మీద గ్రెడ్జ్తో అరెస్ట్ చేయలేదు, అసలు నన్ను వాళ్ళు రికగ్నైజ్ కూడా చేయలేదు. వాళ్ళు ఏంటంటే ప్రశ్నించినందుకు, కేవలం క్వశ్చన్ చేసినందుకు అరెస్ట్ చేశారు, రూల్ మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు. ఇదే మేము అంటుంది. ఇప్పుడు ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు అడగచ్చు, నీతి వైపు నిలబడచ్చు, న్యాయం కోసం పోరాడచ్చు. అటువైపు ఉన్నది కలెక్టరా, ఎమ్మెల్యేనా, లేదంటే సిఐయా, ఎస్ఐ, ఎవరైనా సరే మనకు రూల్ తెలిసినప్పుడు ఆ రూల్ అడగటం తప్పు కాదు. ఆ రూల్ అడిగినందుకు
ఆయన హర్ట్ అయ్యాడు. అంటే నన్నే అడుగుతారా, నేను ఎవరో తెలుసా, నాతోనే రూల్స్ మాట్లాడతారా అని ఆయన హర్ట్ అయ్యి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి అక్కడ దాదాపు 2 గంటలు కూర్చోబెట్టారు. చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు రావటం, దాదాపు 30 మంది రావటం, ఎంత వాతావరణం చూసి లాస్ట్కి లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నన్ను విడిచిపెట్టారు, బయటకు వచ్చేసారు. ఏదేమైనా పాస్టర్ అని చెప్పడంతో వాళ్ళు ఇదంతా చేశారు. మా డ్రైవర్ దగ్గర కిందకి అతను మాట్లాడాడు, లోపల ఉన్నది ఎవరంటే పాస్టర్ అన్నాడు. మీటింగ్ వెళ్తున్నాం సార్, ఒంగోలు మీటింగ్ వెళ్తున్నాం అంటే అప్పుడు మీ నా కొడుకులు దేశానికి చీడ పురుగులురా అన్న మాట వాడాడు ఆయన, సిఐ గారు. అని కార్ తీసుకుని పండి మంగళగిరి స్టేషన్ తీసుకుని చెప్పి ఆ కార్ ని కానిస్టేబుల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని డ్రైవర్ ని వెనకాల కూర్చోబెట్టి కానిస్టేబుల్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు, ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టుగా. ఇవే మారాలంటున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ సరే మా మాటల వల్ల హర్ట్ అయ్యారు, మీ ఈగో హర్ట్ అయింది, మీరు ఏం చేయాలి? వార్నింగ్ ఇవ్వండి, తిట్టండి, అరచండి, పంపించేసేయండి అంతే. మీరు మా కారు హ్యాండ్ ఓవర్ చేసుకుని స్టేషన్కి తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోబెట్టాల్సినంత అవసరం లేదు కదా. పాస్టర్ అని తెలియంగానే ట్రీట్మెంట్ మారిపోయింది, రియాక్షన్ మారిపోయింది అటువైపు. అదే నేను అంటున్నాను, రూల్స్ మాట్లాడినందుకే వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టారు.